ఒంగోలు ఎస్పీగా ఉన్న దామోదర్ ఈ కేసుని విచారణ చేస్తూ ఉన్నాడు. తులసిబాబుని విచారణకి పిలిచారు. తులసిబాబుని అరెస్ట్ చేసింది వాళ్ళ అనుయాయులు అక్కడ చేసిన హంగామా నేపథ్యంలో తులసిబాబుని అరెస్ట్ చేశారు. సరే, ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు, మళ్ళీ అతనికి అదే ట్రీట్మెంట్ కొనసాగుతుందనేది గుడివాడలో వినబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడు పివి సునీల్ కుమార్ తులసిబాబు వచ్చి నా మీద కూర్చున్నాడు, నన్ను గుండెల మీద బాదాడు అనేది రఘురామకృష్ణరాజు ఆరోపణ చేసింది. అంటే తులసిబాబుని అరెస్ట్ చేసింది ఆ కేసులోన దామోదరు విచారణ చేస్తూ వస్తూ ఉన్నారు. సో విచారణలో ఏముందనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. తులసిబాబే వచ్చాడా, తులసిబాబు కాదా, లేకపోతే ఆ రోజు ఏం జరిగిందనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇప్పుడు దామోదర్ కూడా ఇప్పుడు విజయనగరం ఎస్పీగా ఉన్నారు, ఆయన కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఇంకేమన్నా ఎస్టాబ్లిష్మెంట్స్ బయటకు వస్తాయా? పోనీ ఇంకేమన్నా క్లూస్ వాళ్ళకి దొరికితే ఇప్పుడు చెప్పే అవకాశం ఉంటుందా? తర్వాత ఏమన్నా చెబుతారా ఈ పివి సునీల్ కుమార్ వ్యవహారం? అంటే ఒకటి, ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి సమక్షంలో ఈ కస్టడియల్ టార్చర్ జరిగిందా లేదనేది ఒకటి నిర్ధారణ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే సిఐడి విభాగాధిపతిగా నేను ఇచ్చిన ఆదేశాల మేరకు నా కింద సిబ్బంది వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తప్ప ఆ సంఘటనలో నేను పాల్గొనలేదు అని చెప్పని తను రుజువు చేసుకోవాలి అని అంటే ఆయన ఆ టైంలో వేరే ఎక్కడ ఎవరితో ఉన్నారు అనే ఎలిబి ఆయన చూపించుకోవాలి మొట్టమొదట. ఒకటి. రెండోది, ఆయన ఇక్కడే ఉన్నారు అని చెప్పని నిర్ధారణ చేస్తూ కాల్ రికార్డ్స్ అయినా సరే, ఎందుకంటే ఇవాళ మొబైల్ జేబులో పెట్టుకోకుండా ఏ అధికారి ఉండడు, ఇవాళ వ్యక్తులే ఇవాళ మొబైల్ లేకుండా ఎవరు ఉండట్లా. కాబట్టి ఆ రోజు ఆయన మొబైల్ క్యారీ చేస్తూ ఆ సందర్భంలో ఆయన మొబైల్ సిగ్నల్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది అనేది కాల్ రికార్డ్స్ ప్రకారం ఆ టవర్ లొకేషన్స్ ప్రకారం అయినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే విచారణలో ఆ వివరాలు సేకరించి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన కనుక అదే ప్రెజెన్స్ అక్కడ ఉండుండి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన భౌతికంగా ఆయనే దాడికి పాల్పడ్డా లేదనేది తర్వాత సంగతి. కానీ తను విభాగాధిపతిగా ఉండగా తన కింద సిబ్బంది అయినా సరే ఒక లోక్సభ ఎంపీ తోటి ఆ విధంగా వ్యవహరించారు, లోక్సభ ఎంపీ కాదు ఒక సామాన్యుడితోటైనా సరే ఆ విధంగా వ్యవహరించారు అనేది కనుక నిర్ధారణ అయ్యే సాక్ష్యాధారాలు ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు తొలి మాసంలోనే కేసు నమోదు చేశారు. ఆయన దాదాపుగా ఇప్పటికి 16-17 నెలలుగా విచారణ జరుగుతూ ఉంది. విజయనగరం ముందు విచారణాధికారిగా ఎవరో చిన్న అధికారిని పెట్టినా తర్వాత ఇంతమంది డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ అక్యూజ్డ్గా ఉన్న కేసులో సబార్డినేట్ ఆఫీసరు ఎంత స్థాయిలో విచారణ చేయగలుగుతారన్న తర్వాత ఒంగోలు ఎస్పీగా ఉన్న దామోదర్ గారిని ఆయన విచారణాధికారిగా నియమించారు ఆ రోజున. కాబట్టి వాళ్ళ ఆ స్థాయి అధికారి అంటే ఈ గడిచిన కాలంలో సునీల్ కుమార్ గారి ప్రెజెన్స్ని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు కనుక సేకరించగలిగి వాటిని ఎదురుగా పెట్టి ప్రశ్నించినప్పుడు 100% సునీల్ కుమార్ గారు సంజాషి ఇచ్చుకొని తీరాలి. ఇక్కడ మీరు అంటున్నారు ఇప్పుడు అక్యూజ్డ్గా ఉన్న సునీల్ కుమార్ మొబైల్ క్యారీ చేసి ఉండొచ్చు అని. ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక ఎంపీని ఇలా కస్టోడియల్ టార్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ఉంటారు కదా. తన సొంత మొబైల్ కాకుండా వేరే మొబైల్ తోటి ఏదన్నా టచ్లో ఉండవచ్చు కదా. ఒకవేళ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నేరాలని విచారించే అధికారులకి ఆ మాత్రపు లూప్ హోల్స్ గురించి అవగాహన లేకుండా ఉంటుందా అని కాదు. కాకపోతే ఏంటంటే అధికారము, అహంకారము, కండకావరం ఇవి 3 మూర్తిభవించున్న వ్యక్తులు మాత్రమే ఈ విధమైన వ్యవహార శైలి కొడిగడతారు. ఇవాళ ఎంతటి అహంకారం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి 151 స్థానాలున్న ఎంపీ ముఖ్యమంత్రి మా వెనుకున్నాడు అనే ధైర్యము, ఆ స్థాయి అంటే గుండెలు తీసిన బంటులాగా దేనికైనా మేము సదా మీ సేవలో సిద్ధమని చెప్పని అంటే మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల్లో శిరోధార్యంగా వాళ్ళ ఉద్యోగ విధులను కూడా అతిక్రమించి మరి ఇంతటి సంఘటనకు పాల్పడ్డ నేపథ్యంలో ఇటువంటి ఎవరో ఫోన్ క్యారీ చేసి అంత కర్మ మనకేంటి, మన్నెవడో ప్రశ్నించేది అసలు మనకెదురుగా నోరెత్తితేనే ఒక ఎంపీనే ఈ రకంగా మనం కుక్కను కొట్టినట్టు కొడతా ఉన్నాం, ఇంకా సామాన్యుడు ఎవడో మన ప్రశ్నించేది అనే అహంకారం, కండకావరం ఆ రోజుల్లో కమ్మేసి ఉన్నాయి పొరలుగా. ఆ కారణంగానే కదా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు పాలైనా, ఈయన ఇవాళ కేసుల పాలైనా, కాంతిలాల్ రాణా టాటా, విశాల్ గున్ని లాంటి అధికారులు కేసుల పాలైనా, చాలామంది అధికారులు వాళ్ళకి పోస్టింగ్స్ కూడా లేని పరిస్థితులు సృష్టించుకున్నా కూడా 100% ఈ జగన్మోహన్ రెడ్డి గారే రాబోయే 30 ఏళ్ళు మేము రిటైర్ అయ్యేదాకా ఆయనే ఉంటాడు.
ఆ తర్వాత రాజెవడో రెడ్డెవడో అనే అహంకారంతో ఆ రోజు ఈ విధమైన అతిక్రమణకు పాల్పడ్డారు. వీటి నేపథ్యంలోనే నేను మొదటి నుంచి గతం నుంచి కూడా చెప్తూ ఉండేవాడిని, ఎవరో సామాన్యుడు నేర స్వభావం కలిగిన ఒక సమాజంలో ఒక రౌడీ షీటరో ఇంకెవరైనా దొంగలాంటి వాళ్ళు ఏదైనా నేరాలకు పాల్పడ్డారంటే అర్థం ఉంది. ఇంతటి చదువుకొని ఇవాళ సమాజంలోనే ఒక ఎలివేటెడ్ పీపుల్ లాగా ఉన్న ఇంతటి ఉన్నత హోదాల్లో పనిచేసే అధికారులు ఇటువంటి చట్ట ఉల్లంఘనకి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నాయకులుగా ఉన్న వాళ్ళ మెహర్బానీ కోసం తమకి ప్రజల ద్వారా దక్కిన అధికారాన్ని, అంటే ఇవాళ సమాజానికి పౌర సేవలు అందించడం కోసం సమాజం కట్టిన పన్నుల నుంచి వీళ్ళు పోషింపబడతా ఉన్నారు.